మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలి అని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్కి రాజ్యసభలో 4 స్థానాలున్నాయి. నోటా లేనందున ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదని ఇటీవల కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండదలుచుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వైఖరిని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్. తనను జైలుకు పంపిన టీడీపీ బీజేపీ కూటమికి ఓటేస్తారా లేక రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తోన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోటేస్తారా అంటూ ప్రశ్నించారు ఆయన. మధ్యంతర బెయిల్పై విడుదలైన మిథున్ రెడ్డికి న్యాయం జరగలేదని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన బయటకు వచ్చారని మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు.